ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మొదటి శత్రువు సాతాను అని చెప్పుకోవాలి. అపోస్తులుడైన పౌలు ఆనంద పత్రిక అని పిలువబడే ఫిలిప్పీ పత్రికలో ఈ దుఃఖకరమైన విషయాన్ని మన ముందు ఉంచుతాడు. అక్కడ ఏమని వ్రాయిస్తాడు అంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీని గూర్చి మీతో అనేకమైన పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను అనే మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలలో మనకు ఆ మాటలు కనబడతాయి. క్రీస్తు శిలువకు శత్రువులు అని పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. రోమా పరిపాలనలో అనేకులు సిలువ వేయబడిన వారందరి గురించి పౌలు చెప్పటం లేదు. యేసు క్రీస్తు శిలువను గూర్చి మాత్రమే ఇక్కడ వ్రాస్తున్నాడు. క్రీస్తు శిలువకు విరోధులుగా ఉన్న వీరు ఆనాటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వీరు ఎందుకు కూడా పనికిరాని చెల్లని నాణ్యాలు లాంటి వాళ్ళు. ఈ భాగంలో మనం గమనిస్తే, మొదటిగా సాతాను, రెండో వ్యక్తిగా ఇస్కరియోతు యోధ, మూడో వ్యక్తి పిలాతు. శిలువ శత్రువులు అని చెప్పొచ్చు. మొదటిగా సాతానుడు ప్రారంభము నుండి కూడా యేసుక్రీస్తుని అన్ని విషయాల్లో కూడా ఆటంకాలు కలగజేస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జన్మించినప్పుడు అక్కడ సరైనటువంటి వసతులు లేకుండా, అంటే స్థలము లేకుండా, రెండోది యోసేపులు అనుమానం కలిగించే విధంగా, మరియా ఎప్పుడైతే గర్భవతి అయిందో యోసేపుకు అనుమానం కలిగించే విధంగా, ఈ విధంగా రకరకాలైన ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నాడు. సత్రములో స్థలము లేదు, జనాభా లెక్కల మిత్తమై సుదూరమైన ప్రయాణం, ఇవన్నీ క్రీస్తు జన్మించకుండా సాతాను పన్నిన పన్నాగాలు అని మనం గమనించాలి. అయితే యేసు క్రీస్తు వీటన్నిటిని ఛేదించుకొని ఈ లోకంలో జన్మించారు. పరలోకము పశుశాలకు అరుదించింది, యేసయ్య జన్మించాడు. మానవాళికి ఈ రోజున ఒక గొప్ప క్రీస్తు జయంతిని మనం చేసుకోగలుగుతున్నాం యేసయ్య జన్మ ద్వారా. కనుక అక్కడే సాతానుడు పశువుల తొట్టి దగ్గరే ఆటంకాన్ని కలగజేశాడు. రెండోది, యేసయ్య పెరుగుతున్నప్పుడు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత సేవలోకి వచ్చాక ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసాలన్నీ అయిపోయాయి. అయితే ఆ తరువాత ఉపవాసాలన్నీ అయిపోయాక యేసయ్యను శోధించాడు. ఆకలిని గూర్చి, రెండోది అధికారములను గూర్చి, ఈ విధంగా రకరకాలుగా 3 రకాలుగా శోధించాడు, ఎక్కడైనా లొంగిపోతాడేమోనని. కానీ యేసయ్య వాక్యం అనే ఖడ్గం ద్వారా సాతానుని జయించారు. వాక్యం లేకుండా ఏది మాట్లాడలేదు ఆయన. సాతానుని జయించడానికి దేవుడు విశ్వాసులకు ఇచ్చిన సాధనం దేవుని వాక్యం. దీని ద్వారానే మనం అపవాదిని జయించగలం. వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం ద్వారానే సాతాను మనం జయించాలి. అందుకు యేసుక్రీస్తే మనకు మాదిరి అయి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ యేసుక్రీస్తుని లొంగ తీసుకోవడానికి లోకాశలే చూపించాడా? అధికారమే చూపించాడా? ఆకలి తీర్చడానికి మరొకటే చూపించాడా? యేసుక్రీస్తు ఎక్కడా కూడా లొంగలేదు. కనుక యేసుక్రీస్తు అడుగడుగున సాతాన్ని లోకంలో శోధిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు మరణానికి ముందు గెత్సేమనే తోటలోకి ప్రార్థనకు వెళ్లారు గురువారం రాత్రి. అయితే ఇది ఒక అంతర్యుద్ధము. గెత్సేమనే తోటలో సాతానుడికి యేసయ్యకి మధ్యలో ఈ అంతర్యుద్ధం జరిగింది. గిన్నెలోనిది త్రాగాలా వద్దా అన్న సంశయము యేసయ్యకి కలిగింది. తండ్రిని అడుగుతారు కదా, నీ చిత్తమైతే ఈ గిన్నెని తొలగించమని అన్నారు. కానీ తండ్రి ఆ గిన్నెని తొలగించలేదు. ప్రియ దేవుని బిడలారా, శిలువ కార్యానికి ఎక్కడ కూడా ఆటంకాన్ని కలిగించాడు. వాడు పొంతనలేవి, వాడు అనుకున్నవి ఏమి అక్కడ జరిగించలేకపోయాడు.
శిలువ కార్యక్రమం ఏ విధంగానైనా ఆగిపోవాలి. ఆగిపోతే మానవాళికి రక్షణ కలిగేది కాదు. ఇంకనూ కూడా పావురాలను లేదా పిచ్చుకులను లేదా పశువులను బలిస్తూనే ఉండేవాళ్ళు. కనుక ఆ గెత్సేమనే కార్యక్రమంలో కూడా ప్రభు సాతాన్ని జయించాడు. వాడు ప్రత్యక్షంగా లేడు అక్కడ, కానీ పరోక్షంగా ఉన్నాడు. ప్రభు జయించగలిగారు. ఇక శిలువ మీద వేలాడే టైంలో రకరకాలుగా మాటలు మాట్లాడారు. యేసయ్యని, నువ్వు దేవుడు కుమారుడు అయితే కిందకి దిగిరా అంటారు. ఉమ్ము వేసేవారు ఉమ్ము వేస్తున్నారు. ఎక్కడైనా యేసయ్యకి కోపం కలగాలి. కోపం కలిగి యేసయ్య ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెప్పించేశాడు అనుకోండి, శిలువ కార్యక్రమము ఆగిపోయినట్లే. మానవాళికి రక్షణ లేకుండా కనుక అక్కడ వాడుకోని పరిస్థితి ఏది కూడా లేదు. రాబందుల్లాంటి మనుషులు లేదా కుక్కల్లాంటి సింహాల్లాంటి వాళ్ళని ఆయన మీద ఎగబడేలాగా చేసి అలాంటి పరిస్థితిని ఎప్పుడు చూడని వాతావరణాన్ని అక్కడ కలగజేశాడు. కానీ అక్కడ ఆయన ఆ శిలువ యజ్ఞంలో చాలా మౌనంగా ఉండి ముందుగానే ప్రార్థించుకున్నాడుక గురువారం రాత్రి అంతా సాఫీగా సాగలని. కనుక వాడి ఆటలు ఏమీ సాగల. ప్రభువుకు పౌరుషం రప్పించాలని చూసినా, మరొక నింద వేయాలని చూసినా ఎక్కడ వాడి ఆటలు ఏమీ సాగల. ఇక శుక్రవారం సాయంకాలం ప్రభుని సమాధిలో పెట్టారు. ఇక నాదే విజయం అనుకున్నాడు. ఇన్ని రోజులు వాడి విజయము 3 దినాలు. 3వ దినాన ప్రభు సమాధి నుండి బయటికి రావటం జరిగింది. వాడు అనుకున్నది ఏ ఒక్కటి కూడా జరగలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనాలలో చెప్పినట్లుగా ఆయన సమాధి చేయబడ్డారు. 3వ దినాన సమాధి నుండి బయటికి వచ్చారు. ఆదాము మొదలుకొని ఎందరో మహానుభావులు, పరిశుద్ధులు, అనేక మంది సమాధి తన గర్భంలో ఉంచుకోగలిగింది, కానీ యేసయ్యను మాత్రం ఉంచుకోలేకపోయింది. ఆదాము మొదలుకొని ఎందరో మహానుభావులు, పరిశుద్ధులు ఆ గర్భంలో ఉంచుకుంది, కానీ యేసును మాత్రం ఉంచుకోలేకపోయింది. మత్స్యం చేప యోనాని ఏ విధంగా అయితే కక్కేసిందో అలాగే ఈ లోకంలో ఉన్న సమాధి యేసయ్యని 3వ రోజు అలాగే కక్కేసింది. ఆయన భూగర్భంలో ఉన్నంత వరకు దానికి నొప్పిగానే ఉంది. ఆయన సమాధిలో ఉన్నప్పుడు పరిసయ్యులు, ఈ దుర్మార్గుడు ఈ 3 దినాలు అయిన తర్వాత లేస్తాడని చెప్పిన పిలాతుకు ఫిర్యాదు చేసి యేసు ఉంచబడిన సమాధి విషయంలో వారు చాలా కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టారు. సాతానుకు చాలా సంతోషం కలిగింది. కానీ యేసయ్య జీవితం ఇంతటితో ముగిసిపోయింది అనుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వాడు అనుకున్నట్లుగా జరగలేదు. ఆయన మరణం ఛేదించుకొని మృత్యువుని జయించి 3వ నాడు తిరిగి లేచాడు. సమాధి ముద్ర పగిలింది. సమాధి రాయి దొర్లింది. సమాధి గెలిచి యేసు లేచాడు. యేసయ్య పునరుద్ధానుడయ్యాడు. యేసు పునరుద్ధానముతో మరణమే మరణించింది. యేసు పునరుద్ధానం క్రైస్తవ చరిత్రకు ఒక మగుటము. కనుక ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నా, యేసయ్య పుట్టినప్పుడు గాని, యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు గాని, యేసయ్య గెత్సేమనే తోటలో గాని, యేసయ్య శిలువలో వేలాడుతున్నప్పుడు గాని, లేక యేసయ్య చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమాలు భద్రత గాని లేవకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా కూడా వాడి ఆటలు సాగలేదు. కనుక మొదటి శత్రువు వాడని చెప్పాలి. కనుక యేసయ్య జయించగలిగాడు. ఈరోజు అందుకే మనందరికీ కూడా గొప్ప విమోచన, గొప్ప రక్షణ ఆయన మరణం ద్వారా ప్రభు కలగజేశారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీరు మరణిస్తేనే గాని మందరికీ కూడా ఈ రక్షణ భాగ్యం కలిగింది. మీరు ఈ లోకంలో మరణించకుండా సాతాను ఎన్నో చర్యలు చేపట్టాడు, కానీ వాడి వల్ల ఒక్కడి కూడా కాలేదు. ఒకవేళ మీరు మరణించకపోతే ఈ రోజుకి మేము ఇంకా పిచ్చుకులనో పావురాలనో పశువులనో బలి అర్పిస్తూ ఉండేవాళ్ళం. కానీ మా కొరకు మీరు మరణించారు, రక్తాన్ని చిందించారు, మా పాపాలన్నీ కూడా క్షమించారు, మాకు రక్షణ ఇచ్చారు, పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందును బట్టి మీకు వేలాది వందనాలు. ఈ మాటలు వింటున్న వారు ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది, రక్షణ పొందకపోతే రక్షణ పొందడానికి
కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం దీవెనతో వారి కుటుంబాలందరినీ కూడా మీరు దీవించి, పెళ్లి రోజులైనా, పుట్టినరోజులైనా, రక్షణ పొందిన రోజులైనా, ఇంకా వాళ్ళ కుటుంబాలలో ఏ ప్రయాణాలు, ఏ శుభకార్యాలు, ఏది కలిగున్నా వాళ్ళందరినీ ఆస్వాదించండి. వారి కుటుంబాలను దీవించి, ప్రతి సమస్యలు, ప్రతి బంధకాలు, అన్ని విషయాల్లో కూడా వారి కుటుంబాలకి విడుదల దయచేయండి. అయ్యా, మీ ప్రత్యేకమైన దీవెనతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ శుభం కలుగును గాక.